చిన్న పిల్లలు 7 ఏళ్ల పిల్లలు పుస్తకాలు తీసుకుంటామంటే కూడా వారికి ఒక 10 నిమిషాలు టైం ఇవ్వకుండా మెడలు బట్టి బయటికి నూకే తల్లిదండ్రులు వాళ్ళ కళ్ళ ముంగటనే పెట్రోల్ పోసుకుంటే ఆ పిల్లలు ఆ బాధను చెప్తుంటే రేవంత్ సార్ మా ఇల్లు కొట్టిందని చెప్తుంటే వేదశ్రీ అనే చిన్న పాప 7 ఏళ్ల పాప హృదయ విదారకమైన పరిస్థితి కాదా? రేవంత్ సార్ కూడా కొట్టారు. కస్తూరిబాయి అనే ఒక మహిళ ఫుట్పాత్ మీద చెప్పుల దుకాణం నడుపుకుంటుంది, దళిత అమ్మాయి అనుకుంటా. ఆమె చెప్పుల దుకాణాన్ని తీసి బుల్డోజర్ పెట్టి అవతలెత్తి పారేస్తుంటే నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి, మానవత్వం ఉన్న సర్కార్ చేయాల్సిన పనేనా ఇది? ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి నల్ల చెరువులో సామాన్ తీసుకుంటాను, ప్రెగ్నెంట్ నేను, కొంత సమయం ఇవ్వండి అని అడిగింది. దానికి కూడా నిర్దాక్షిణ్యంగా ఆ అమ్మాయిని బయట నూకేసి ప్రెగ్నెంట్ ఏం కాపాడతారు మీరు? ఏం రాష్ట్రం మీది? ఎవరుంటారండి ఫుట్పాత్ల మీద? ఏ దిక్కు లేకపోతే సొంతంగా తమ కాలం మీద తాము నిలబడి నెలకొక 10,000 సంపాదించుకుంటూ ఉంటారు. మానవీయ కోణం ఉండాలి. వాళ్ళ నగాదంలో రోడ్డు మీద పడే బలిసిన వాళ్ళ కంటే ఇబ్బంది కాదు, కానీ ఇట్లా పేదవాళ్ళకి ఎవరు దిక్కు